ఈ రోజు వరకు చీకట్లో ఉన్నాము అయ్యా. ఈ రోజన్నా చూడండి, ఈ రోజన్నా మేము వెలుగు రావాలనే ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇప్పటికైనా పాలకులు గుర్తించి మన గ్రామం గురించి ఆలోచించి, ఇంత పెద్ద గ్రామము వదులుకోవడము మంచిది కాదు. ఇప్పటికైనా పాలకులు ఆలోచించి మన హరివాణం మండలం ప్రకటించేంత వరకు మా గ్రామము ఏకదాటిగా పోరాడతామని ఈ పాలక వాళ్ళకి చెప్తున్నాము. ఒక్కసారి మీరు ఆలోచించాలి. మేము అడిగినామా, ఫస్ట్ అసెంబ్లీలో పార్తసారి మాట్లాడిన తర్వాత ఆశ అనేది మాకు పుట్టింది. మేము కూడా ఎందుకో అడగాలని మాకు కూడా ఆశ పుట్టింది. మా హరివాణం మండలం ఎందుకు కాకూడదు? ఆదోని 46 గ్రామాల్లో మా ఒక్క గ్రామం మాత్రమే ఫస్ట్ మండలమ్మ కోరింది. అందరికీ తెలుసు వాళ్ళు పోరాడేది న్యాయం కాబట్టి గవర్నమెంట్ కూడా గెజెట్ ఇచ్చి మాకు మండలికి ఇచ్చిన తర్వాత మీరు ఏదో కుట్రపడి రాజకీయ కక్ష సాధింపుతో మీరు క్యాన్సల్ చేసింది తప్ప మిగతాది ఏమీ లేదు. మా గ్రామము మీకు ఏం అన్యాయం చేసింది? ఈరోజు ఊరు మొత్తము రోడ్డుకు వచ్చింది, మీకు కనపడలేదా? ఒకసారి మీరు ఆలోచించాలా. మేము ఈ ప్రోగ్రామ్ కాదు, రోజు ఒక ప్రోగ్రాం చేస్తాం మా ఊరు తరఫున. అప్పటికైనా మీకు సిగ్గు వస్తే అప్పటికైనా తెలిసి మీరు మా మండలము గుర్తించి ప్రకటించాలని కోరుకుంటూ ఈ రోజు ఈ ప్రోగ్రాం చేస్తాం. రోజు ఒకటి ప్రోగ్రాం చేస్తాము. మా గ్రామం తరఫున అన్ని చేస్తాము. మీరు అప్పుడైనా దిగి రావాలి, కళ్ళు తెరచాలి పాలకులని కోరుకుంటూ, ఇప్పటికైనా మించింది లేదు, ఇప్పటికైనా మించింది లేదు. రేపు 8వ తారీఖు క్యాబినెట్ ఉంది అయ్యా. ఇప్పుడైనా మా గురించి ఆలోచించండి. రేపు 8వ తారీఖు క్యాబినెట్లో మా మండలము ప్రకటించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. మాకు ఇలాగా ఒక్క నాయకుడేమో మండలం కావాలా, ఒక్క నాయకుడేమో వద్దంటాడు. ఏమిది మాకు అర్థం కావడం లేదు. అందుకే ఈ రోజున వీరు మండలం ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదు, ఆగే ప్రసక్తే లేదు. ఎందుకంటే మనము ఒక ఏకదాటికి పెద్దమంతా ఏకదాటి నిలబడి మేము మండలం అయ్యే వరకు ప్రసక్తే లేదు. ఎందుకంటే మొన్నటనే మేము ఒక బోర్డు ప్రయత్నాలు చేసాము. అది ఏమంటే ఏ రాజకీయ నాయకులు ప్రయోజనం లేదని పెట్టినామో అది ఆలోచించేలా గ్రామస్తులు అక్కడ ఉన్న నాయకులు కూడా ఆలోచించాలా. ఎందుకంటే మాకు ఇట్లా జరిగిందని మేము అనుకుంటున్నాము. మీరు చేసే పద్ధతి కాదు, చేసి ఇంక ఎన్నాళ్ళైనా కానీ ఇది పోరాటం ఆగదు. ఈ మండలం ఇచ్చే వరకు మేము కూడా కట్టుబడి ఉన్నాము. అది ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాం మేము. దయచేసి మీరు అర్థం చేసుకొని మా బాధను అర్థం చేసుకొని తక్షణమే మండలం చేయాలి తప్ప వేరే మార్గం లేదు. ఇది బార్డర్ అంటున్నారు కానీ ఈ బార్డర్ ఆంధ్రలో ఉన్నామా, మేమన్నా కర్ణాటకలో ఉన్నామా? ఊరికి అనవసరంగా బార్డర్ అని పెట్టి ఇక్కడ రాయలసీమ అంతా ఉండేదంతా బార్డర్లోనే ఉంది. అది ఆలోచించాలా. ఎవరో మాటలు చెప్పింది విని మీరు ఇట్లా చేయొద్దు. మీరు ఒక విజన్ ఉన్న నాయకుడు, మీరు అనుకుంటే ఈ మండలాన్ని అనౌన్స్ చేస్తారు. ఆ నమ్మకం మాకుంది. అందుకోసం మేము దయవించి మాకు ఈ మండలం చేయాలని కోరుకుంటాను. ఈ సభకు ఇచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు.